కార్పొరేషన్ 13వ డివిజన్ దేవేందర్ నగర్ ఫేజ్ 2 కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా చిన్నం గణేష్ విజయం సాధించాడు. ఆదివారం కాలనీ అసోసియేషన్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఎన్నికల అధికారులు ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షత పదవికి 2 అభ్యర్థులు పోటీ పడగా చిన్నం గణేష్ కు 220 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి భగవంత్ కు 36 ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లు పోలినట్లు తెలిపారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు బైరుగొండ మల్లేష్, సీసాల సత్తయ్య, చల్లా నర్సింహులు, రవి, సుధాకర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. అనంతరం చిన్నం గణేష్ విజేతగా నిలిచినట్లు ప్రకటించారు. మిత్రులకు దేవేందర్ నగర్ కాలనీ ఫేజ్ 2 వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లలో కాలనీ వాసులందరూ నా యొక్క యాపిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినందుకు కాలనీ వాసులకు, నన్ను వెన్నంటి ఉండి నడిపించినటువంటి మా యువ నాయకులు 13వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జెన్నరాజు గారికి, మా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి, మా మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారికి, తోటకూర జంగన్న గారికి, బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి గారికి, మా మాజీ కార్పొరేటర్ యాగిరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలనీలో ఎంతోమంది నాతోటి పోటీ చేసినటువంటి ప్రత్యర్థి గెలుపుని జీర్ణించుకోలేక తన ఓటును కూడా తను వేసుకునే నిత్యాస్థితిలో ఇలా ఉండిపోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది. వాళ్ళు ఓటును నిర్లక్ష్యం చేస్తూ నాతోటి పోటీ పడలేక నేను అతనితోటి గెలవలేననే ఉద్దేశంతో అసలు ఆయన ఓటు కూడా ఆయన వేసుకోలేకపోయిండు. ఇది సిగ్గుచేటని నేను తెలియజేస్తున్నా. మా కాలనీలో పెద్దలందరూ నేను గత 15 సంవత్సరాలుగా 7 అధ్యక్షుల కింద పనిచేసుకుంటూ వస్తూ ఈరోజు నాకు కాలనీ వాసులందరూ అధ్యక్షునిగా అవకాశం కల్పించి నాకు పట్టం కట్టడం జరిగింది. నేను మొట్టమొదటిగా మా కాలనీలో ఉన్నటువంటి బెల్ట్ షాపుల వలన రెక్కాడితే డొక్కాడని ప్రజలందరూ ప్రతిరోజు కాయకష్టం చేసుకొని ఉదయం 8 గంటలకు పోయి రాత్రి 7 గంటల వరకు కాయకష్టం చేసి బతుకుతున్నారు. ఆ కాయకష్టం చేసుకొని వచ్చేసి వాళ్ళు సంపాదించుకున్న డబ్బంతా బెల్ట్ షాపులలో పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబు చేసుకొని వాళ్ళ కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అవుతున్నది. తాగి కూడా కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. మా కాలనీలో ఇప్పటి నుండి బెల్ట్ షాపులు కూడా పొద్దునట్టు 5 గంటలకే వాళ్ళ పాల ప్యాకెట్ పోయి పాలు తెచ్చుకొని ఛాయ్ తాగుతారు. కానీ వాళ్ళు పొద్దునట్టే మొట్టమొదటిగా పాలు రాకముందుకే ఫస్ట్ ఛాయ్ తాగే బదులు మధ్యాహ్నం ఓపెన్ చేసి మధ్యాహ్నం తాపిస్తారు. నేను ఖచ్చితంగా కాలనీ వాసులందరి సహకారంతో త్వరలోనే బెల్ట్ షాపులపై యుద్ధం చేసి ఈ బెల్ట్ షాపులన్నీ బంద్ చేపిస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నేను కాలనీ వాళ్ళందరి సహకారంతో వచ్చే ఆదివారం వరకు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకొని అందరికీ న్యాయం జరిగేలా అందరు కూడా పదవులు సామాజిక సమీకరణాలు బట్టి అందరికీ చేస్తానని, నాకు సహకరించి నాతోటి పోటీ పడిన మా 4 వ్యక్తులు భూపాలన్న గారికి, పార్పల్లి సోమనరసింహ గారికి, బడిక సోములు గారికి, బైరు మధు గారికి, మా పెద్దలు మాజీ అధ్యక్షులు బైరుగొండ మల్లేష్ గారికి, డబై యాగిరి గారికి, సల్ల నరసింహ గారికి, సత్తయ్య గారికి, నరసింహాచారి గారికి, మధు గారికి, ఆటో రవి గారికి, ప్రతి ఒక్కరికి అయాలం గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.